నమస్తే మిత్రులారా, నేను మీ అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, భర్త మరణించిన తర్వాత ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు భార్యకు సంక్రమిస్తే భార్య ఆ ఆస్తులను అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ యాక్ట్ కావచ్చు, లేకపోతే హిందూ వారసత్వపు చట్టం కావచ్చు, సో ఈ చట్టాల ప్రకారంగా ఆస్తుల మీద హక్కులు ఎవరికి సంక్రమిస్తాయి అనే అంశం గురించి మనము సవివరంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే మన దేశంలో ఈ రెండు చట్టాల ప్రకారంగా వివాహ బంధం వేరు, రక్త సంబంధం వేరు. వివాహ బంధం ద్వారా బాధ్యతలు అనేవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించబడతాయి. రక్త సంబంధం ద్వారా ఆస్తులపైన హక్కులు అనేవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించబడతాయి. అంటే భర్త మరణించిన తర్వాత భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తి లేదా భర్తకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తికి పూర్తిగా హక్కురాలు భార్య కాదు. ఎందుకంటే భార్య వివాహ సంబంధం ద్వారా ఒక భాగస్వామి మాత్రమే. భర్తకున్నటువంటి పూర్వీకుల ఆస్తి కావచ్చు, లేక భర్త సంపాదించిన ఏదైనా తన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ కావచ్చు, ఆ ఆస్తులు మొదటగా భార్యకు సంక్రమిస్తాయి, కానీ ఆమె హక్కుదారురాలు కాదు. ఎందుకంటే భర్త తర్వాత మొదటి లీగల్ హెయిర్ భార్య అవుతుంది కాబట్టి ఆమెకు సంక్రమిస్తాయి. ఆ భార్యకు సంక్రమించిన తర్వాత భార్య తనకు 3 కుమారులైతే నేను ఒక కుమారుడికి మాత్రమే ఆ ప్రాపర్టీని ఇస్తాను, ఒక కుమారుడికి మాత్రమే బహుమతి ఇస్తాను, లేదా నాకు నచ్చిన వ్యక్తికి నేను అమ్ముకుంటాను, నా అవసరాలకు అమ్ముకుంటాను అని అంటే చట్ట ప్రకారంగా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆమె పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉండదు. ఆమెతో పాటు ఆమెకు జన్మించినటువంటి కుమారులు కుమార్తెలు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆ ఆస్తి మీద సమానంగా వాటా కోరే హక్కు ఉంటుంది. భార్య ఆ ఆస్తిలో ఒక వాటాదారురాలవుతుందే తప్ప పూర్తి సంపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉండదు. సో కొన్ని కుటుంబాలలో భర్త మరణించిన తర్వాత భార్యకు ఆస్తి సంక్రమిస్తే ఆమెనే హక్కుదారురాలుగా ఆజమాయిషి చెలాయిస్తూ పిల్లలను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు కోకొల్లలు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో చట్టపరమైన సమస్యలు పరిష్కారాలు అనే ఈ పుస్తకంలో మీకోసం వివరించడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.